ప్రత్యేక సందర్భాల్లో మహిళల గర్భస్రావానికి అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఐర్లాండ్ దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 127, వ్యతిరేకంగా 31 ఓట్లు వచ్చినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లును త్వరలో ఎగువ సభకు పంపించనున్నారు. మహిళల గర్భస్రావాలను చట్టబద్దం చేస్తూ తొలిసారిగా ప్రవేశపెట్టిన బిల్లుకు ఐర్లాండ్ దిగువ సభ ఆమోదముద్ర వేసింది. సుదీర్ఘ చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 127, వ్యతిరేకంగా 31 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు సైతం అనూహ్య రీతిలో మద్దతు పలకడం విశేషం. ఈ బిల్లు త్వరలోనే ఎగువ సభ ముందుకు వెళ్లనుంది. ఎంతో కాలంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిల్లుకు విపక్షాలు సైతం మద్దతు తెలపడాన్ని ప్రభుత్వం స్వాగతించింది. ప్రస్తుతం ఐర్లాండ్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ప్రకటించారు. అయితే ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టింది. ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందింది. తల్లి ప్రాణాలకు అపాయం ఉందని వైద్యులు నిర్ధారించినప్పుడు మాత్రమే గర్భస్రావం చేసేలా చట్టంలో నిబంధన పొందుపరిచారు. కేథలిక్ దేశమైన ఐర్లాండ్ లో చట్టాల ప్రకారం మహిళలకు అబార్షన్ చేయడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. కానీ ఇటీవల భారత్కు చెందిన 31 ఏళ్ల మహిళ సవితకు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ తరుణంలో తన భార్యకు గర్భస్రావం చేయాలని భర్త వైద్యులను అభ్యర్థించారు. చట్ట ప్రకారం అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆమె గాల్వే ఆసుపత్రిలో అధిక రక్తస్రావమై చనిపోయింది. ఈ విషయంపై అక్కడ మీడియా సహా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న ఎండా కెన్నీ ప్రభుత్వం గర్భస్రావాల చట్టబద్ధత కోసం ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించారు. తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు అబార్షన్ చేయవచ్చని 1992లోనే అక్కడ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే మత ఛాందసవాదులు ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం గర్భస్రావాలకు చట్టబద్ధత కల్పించలేకపోయింది.